श्रीशैलेशदयापात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहतः तदितराणि प्रणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देयकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेवनीमेन मदन्वयानाम् अञ्जस्य न कुलपतेः बहुलाग्रामम् श्रीमत्तरेन्द्रियगणं प्रणमान्मूर्त्ना भूतं दर्शनं हताह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गप्रेणपदकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम्. మనవాళ మామూలు ఆళ్వారి తిరునహరికి వేయించేసి ఆళ్వారి తిరునహరిలో వేయించేసి ఉండేటటువంటి ఎంబెరుమానార్లను సేవించి ఆళ్వారి తిరునహరిలో ఉండేటటువంటి తిరుమలయ్య ఆళ్వారి యొక్క తిరుమాడికి వెళ్ళి ఆ తిరుమాడికని సేవించి వారి కాలక్షేప మంటపాన్ని సేవించి ఇక్కడే కదా దాసుల్ని దిద్దుబాటు చేసింది అని ఆ ప్రదేశాన్ని అంతటా ఒక్కసారి తలుచుకుని ఆ తర్వాత నమ్మాళ్ళు వారిని సేవించి ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి పెరుమాళ పొలిందినన్న పిరాన్ని సేవించి అక్కడ మఠంలో వేయించేసి ఉన్నారట కొంతకాలం. అప్పుడు ఏమైందంటే అక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చి మనవాళ్ళ మామూలుని ఆశ్రయించారట. వారి పాదారవిందాలను ఆశ్రయించి వీరు ఎంబెరుమానార్ల యొక్క తిరు అవతారం, రామానుజులే మళ్ళీ తిరిగి ఇలా అవతరించారు అని అందరూ భావన చేస్తూ ఉండేటటువంటి సందర్భం. 96వ పేజీలో 2వ పేర చూసుకోండి. చీయரும் அவர்களை கிருபபண்ணியருளி ஆழ்வார் திவ்ய பிரபந்தங்களுக்கும் ரகசியங்களுக்கும் అర్థం అరుళి செய்து கொண்டிருக்கும் కాలத்திலே మనవాళ్ళ మామూలు ఆళ్వారి తిరునహరిలో ఏం చేసి ఉండి తమను ఆశ్రయించిన వారందరినీ కటాక్షిస్తూ ఆళ్వారి దివ్య ప్రబంధాలకి అలాగే రహస్య గ్రంథాలకి కాలక్షేపాలని అనుగ్రహిస్తూ ఉన్నారు అక్కడ. అలాంటి కాలంలో సురుది తమిళ్ ముడియం சடகோபரதம் பாதத்தை கருதி பரவும் எதிராசன் கவியமுதம் வருதி கரிந்துரை செய்யும் மாமுனி புகழ் போய் பருதி கதிர் செல்லும் மண்டலம் ஏற பறந்ததுவே என்னும்படியான இவருடைய வைபவம் எல்லாவற்றையும் திருநாராயண புறத்தாய் கேட்டு எவரை சேவிப்பதாக புறப்பட்டு திருநகரி ஏற இடுந்தருளா. అలా మనవాళ మామూలు దివ్య ప్రబంధ రహస్యార్థాలని కాలక్షేపంగా అనుగ్రహిస్తూ ఉండే సందర్భంలో వీరి వైభవం సూర్యమండలం దాకా వెళ్ళిపోయింది చెప్తున్నారు. సురుధి తమిళ్ మొడియం, సురుధి అంటే శృతి అని అర్థం. శృతి సురుది అవుతుంది. ఆ శృతి అంటే ఏమిటి? వేదం అని కదా. తమిళ్ మొడియం ద్రవిడ వేదం. ద్రవిడ వేదం శటకోపరతం పాదత్తై కరుదుప్పరవం ఎతిరాశన్ కవియముధం. నమ్మాళ్ళ వార్ల వైభవాన్ని తెలియజేసేటటువంటి కన్నెను సిరుత్తాంబు, అలాగే రామానుజ వైభవాన్ని తెలియజేసేటటువంటి ఇరామానుజనుత్తందాది వరది కరెందురై చెయ్యం మాను అని పొహళ్ళిపోయి వీటన్నిటికీ వ్యాఖ్యానం చేసేటటువంటి మనవాళ్ళ మామూలు యొక్క కీర్తి ఎక్కడికి వెళ్ళిందిట? కదిరి సెల్లు మండలం ఏడ పరందదువే, సూర్యమండలానికి వెళ్ళిపోయిందండి. అంటే అంతగా వారి వైభవం లోకమంతా వ్యాపించిందండి అని చెప్పారు. అలా ఉండేటటువంటి వైభవం లోకమంతా తెలిస్తే ఈ విషయం ఎవరికి తెలిసిందంటేట తిరునారాయణ పురత్తాయి అనేటటువంటి పెద్దలు వారికి తెలిసింది. వారికి తెలిసి వారు తిరునారాయణపురంలో ఉంటారు. వారికి తెలిసి ఎవరై సేవిప్పదా పురప్పట్టి తిరునహరియాడ ఎడుందరుడా. ఎంబెరుమానార్ల వైభవం, మనవాళ మామూళ్ళ వైభవం అదే. ఆచార్యులే వెతుక్కుంటూ వచ్చి కటాక్షించేటువంటి వైభవం అనమాట. శిష్యుడు వెళ్ళి ఆచార్యుల దగ్గరికి వెళ్ళడం సామాన్యం. ఆచార్యులు వచ్చి వారిని కటాక్షణ వీరి వైభవం అనమాట. ఈ మనవాళ మామూలు వైభవం అంతా విని వీరిని సేవించాలని వారు తిరునారాయణపురం నుంచి బయలుదేరి తిరునగర ఎడుందరుడా ఆళ్వారి తిరునగరికి వేయించేశారట. వేయించేస్తే జీయరం ఆచార్య హృదయத்துக்கு பொருள் அருளி செய்யும் போது ஞான சதுர்த்திகள் மேலேயிரே ஆனந்த சஷ்டிகளை புதங்கிற வாக்கியார்த்தம் ஸ்வரசமாக ஆகாமையாலே இதுக்கு அர்த்தம் அருளி செய்வாரார் என்று விசாரமுண்டாய் திருநாராயணபுரத்தாய் பெத்தார் பக்கலே ஆச்சாரிய ஹிருதய ரகசியார்த்தம் கேட்டி இதுக்கு மிகவும் நிபுணராயிருப்பார் என்று கேட்டி திருநாராயணபுரத்தேரப்போய் ஆயு பக்கலே வர்த்தம் கேட்க வேணும் என்று பேராசையோடு ஆழ்வாருக்கு விண்ணப்பம் செய்தி
அவர் அனுமதி கொண்டு తిరునారాయణపురத்துக்கு పోం ఎన్ను పురప్పట్టి ఎడుందరులా నిற்క. విచిత్రం ఏమిటంటే మనవాళ్ళ మామూలు ఆచార హృదయాన్ని అనుసంధానం చేస్తున్నారు. కాలక్షేపం అవల అనుసంధానం చేస్తుంటే జ్ఞాన చతుర్థిகளின் మేలే ఇదే ఆనంద షష్ఠిகளுக்கு ఉదయం అని ఒక సూత్రం ఆచార హృదయంలో. అంటే జ్ఞాన చతుర్థి, చతుర్థి విభక్తి ఉంది కదా, ఆ చతుర్థి విభక్తి ఎక్కడుంది? ఉకారంలో ఉంది. ఉకారంలో ఉండి అది వచ్చి చతుర్థి ఏరి అన్నారు కదా, కడియం పోతుంది అన్నారు కదా. ఆ చతుర్థి దానికి పైన వచ్చేటటువంటి నమపదం చేత చెప్పబడేటటువంటి షష్ఠీ విభక్తి. దీనికంటే అది చాలా గొప్పది అని వారు చెప్పారనమాట. చెప్పినటువంటి ఆ ఆచార హృదయ సూక్తికి వీరికి అర్థం సరిగ్గా కుదరలేదు. అర్థం అవడంలా ఈ సూక్తి ఏమిటో అర్థం అవ్వలేదు. దీనికి అర్థం చెప్పేవాళ్ళు ఎవరండి? ఈ ఆచార్య హృదయంలో ఈ ఆచార్య హృదయాన్ని ఆచార్యముఖత అధ్యయనం చేసి దీన్ని సరసంగా అర్థం నిర్వహించేవారు ఎవరు అని పాపం మనవాళ్ళ మామూలు భావన చేస్తూ ఉన్నారట. ఆ సమయంలో తిరునారాయణపురత్తాయ్ పెత్తారు పక్కలలే ఆచార్య హృదయ రహస్యార్థం గెట్టి తిరునారాయణపురత్తాయ్ అనేటటువంటి వారు ఆచార్య హృదయంలో బాగా నిపుణులండి. వారు కాలక్షేపాన్ని ఆచార్యముఖత అన్నటువంటి పెద్దలు వెనక వారి ద్వారా ఈ ఆచార్య హృదయ కాలక్షేపం వినాలి అని అనుకున్నారు. ఎవరు? మనవాళ్ళ మామూలు అనుకుని ఇదుక్కు మిகவும் నిపుణరాయిరుప్పారెన్నిగేట్టి ఆచార హృదయంలో గొప్ప నైపుణ్యం కలిగిన వారు తిరునారాయణపురత్తాయ్ అని విని తిరునారాయణపురత్తి అరపోయి తిరునారాయణపురానికి వెళదాం మనం. వెళ్ళి ఆయి అనే ఆచార్యుల దగ్గర ఈ అర్థాన్ని మనం వినాలి అని భావన చేసి గొప్ప ఆశతోటిట ఆళ్వార్లకి మనం వెళ్ళి విన్నపం చెయ్యాలి, ఆళ్వార్ల అనుమతి పొందాలి, తిరునారాయణపురానికి వెళ్ళాలి అని ఆళ్వారి దగ్గరికి వెళ్ళి విన్నపం చేసి అనుమతి తీసుకుని తిరునారాయణపురానికి బయలుదేరదామని బయలుదేరారు. బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉంటే ఆయుం తిరునహరి కాసన్నమాహవే మార్గమధ్యే వందు సంగతరాహ. వీరి వైభవాన్ని విని తిరునారాయణపురత్తాయి వీరిని సేవించాలని వస్తున్నారు. వారి దగ్గర ఆచార హృదయ కాలక్షేపం వినాలని వీరు బయలుదేరుతున్నారు. వీరు అలా బయలుదేరి ఈ ఆళ్వారి తిరునహరి పొలిమేర దాటి అలా వెళ్ళారో లేదో వారే తిరిగారు. ఇద్దరు మధ్యలో చూడండి చిత్రం ఏమిటంటే పెరియనంబి గారు రామానుజులు ఎలా అయ్యారో అలాగనమాట. అలా ఎదురయ్యారు. ఎదురైన తర్వాత అవரை కండు ఎಣ್ಣಿನ బలం ఎదిరే బంధువాయిప్పదే అన్ని ప్రీతియోడే దీర్ఘదండనిట్టెనుక్క. చాలా ఆనందపడిపోయారు మనవాళ్ళ మామూలు వారి సేవించి. వెతుకుతున్న ఫలం ఎదురుకుండా వచ్చేసిందే. మంగినపల్లి మామిడి కూడా కొనుక్కోవాలని ఆశపడుతున్నాడు. బుట్ట వేసుకుని ఎదురుకుండా వచ్చేసారు అనుకోండి, అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ పళ్ళ కోసం వెతుకుతున్నాను, పట్టుకొచ్చావు కదా అని వాటిని స్వీకరించినట్టుగా అలాగా పరమానంద భరితులయ్యి ప్రియ ప్రీతియోడే దీర్ఘదండ నిత్య నిర్క చాలా ప్రీతితోటి అలా దీర్ఘ నమస్కారం చేశారట. దీర్ఘ నమస్కారం అంటే అలా పడి ఉండిపోయారని అర్థం అనమాట. అలా ఉండగా ఆయుం తాళం తడక్కయ్యం కూప్పి సేవిక్క వారు కూడా వీరిని సేవించారు దాసోహం చేసి. సేవిక్క అంటే దాసోహం చేశారు. ఎప్పటి ఇరువరం అన్యోన్య వందనపరరాయ్ కుశల ప్రసనం పండి నిత్త. ఈ విధంగా పరస్పరం ఒకళ్ళకొకళ్ళు దాసోహం చేసుకుని బాగున్నారా అని పలకరించుకున్నారు. కుశల ప్రసన్నలు వేసుకున్నారు. వేసిన తర్వాత పెరియనంబియం ఎంబెరుమానారం ఎదురుపట్టా పురయాయితే ఎన్నం మెహవం ముహందరుడినార్హై. పెరియనంబి ఎంబెరుమానార్లు ఎదురుపడినట్టుగా ఉంది సన్నివేశం. నేను దేవరవారి దగ్గరికే బయలుదేరున్నాను, దేవరవారు నా దగ్గరికి వస్తున్నారు, భలే ఉందండి భాగ్యం అని చక్కగా ఇద్దరు సంతోషించారట. సంతోషించి అనంతరం మాడ తిరుక్కురుహూరేర ఆయి మున్నిలయాహ మీండెడుందరుడి ఆయి భక్తలలే ఆచార హృదయ రహస్యార్థమెల్లా కేట్టరుళి. ఆ తర్వాత పరస్పరం సంభాషించుకుని మాట మంచి చెడ్డ అన్ని మాట్లాడుకున్న తర్వాత ఏం చేయండి, ఆళ్వారు తిన్నారు ఏం చేయండి అని ఆ గురువు గారు ముందు వారి దగ్గర కాలక్షేపం సేవించాలనుకుంటున్నారు కదా, అందుకు వారిని ముందు పెట్టుకుని వీరు వెనకాల నడుస్తూ ఆళ్వారి తిరునహరికి వచ్చేసారు అనమాట. వచ్చిన తర్వాత ఆచార్య హృదయాన్ని ఆయి అనేటటువంటి ఆచార్యుల వద్ద చక్కగా విన్నారు. విన్న తర్వాత ఆచార్య హృదయస్య అర్థాః సకలాయేన దర్శితాః
శ్రీశానానుదాసం అమలం தேவராஜந்தமாசிரயேயன்னி அந்த உபகார ஸ்மிருதிக்கு அவர் விஷயமாக ஒரு తనియన్ అరుళెచ్చైదరుడా. వారి వైభవాన్ని తెలియజేస్తూ ఒక తనియన్ కూడా ఆ విషయంలో కటాక్షించారు. ఏన ఆచార్య హృదయస్య, ఎవరి వల్ల ఆచార్య హృదయం యొక్క సకలాహ అర్థాహ సమస్తార్థాలు దర్శితాహ, నాకు దర్శనమయ్యిందో అంటే నాకు తెలిసిందో అని అర్థం. శ్రీశ అనుదాసం, శ్రీశ అంటే తిరునారాయణపురంలో ఉండే పెరుమాళ్ళు అనమాట. ఆయనకి తిరునారాయణన్ కదా, అందుకు శ్రీశ అన్నారు. ఆయన అనుదాసం, ఆయనకి కైంకర్యం చేసేటటువంటి వారైనటువంటి అమలం నిర్మలమైన స్వభావం కలిగినటువంటి తన్ దేవరాజం ఆయ్ అని పేరు కలిగిన వారిని ఆశ్రయించుతున్నాను అని వారి వైభవాన్ని తెలియజేస్తూ వారు ఆచార్య హృదయ కాలక్షేపాన్ని తమకు కటాక్షించడానికి గుర్తుగా తనియన్ అనుగ్రహించారు. గుర్తుగా కాదు, ఉపకార స్మృతిగా తనియన్ అనుగ్రహించారనమాట. గురువు గారు చేసే కైంకర్యాలు 4 రకాలుగా ఉంటాయని చెబుతారు. పద్యం అంగుళి విచ్ఛేద, చెప్పానుగా, ఉరోవిన్యస్తం అక్షరం తన్నామ గ్రహణం చేయవ అని 4 అనమాట. పద్యం అంటే తనియన్ చెప్పడం, వారి కోరికను తీర్చడం, వారికి ఏదైనా కైంకర్యాలు చేయాలి పెరుమాళ సన్నిధిలో బలానా, వారికి ఏం కోరికలు ఉంటాయి ఆచార్యులకి, ఆడవందరికి ఏమున్నాయో అవే ఉంటాయి అనమాట ఆచార్యులకి. ఆ కోరిక తీర్చడం. పురోవిన్యస్తం అక్షరం, వక్షస్థలంలో పేరు రాసుకో అని ఒకటి, మనసులో ఆయన తిరునామాన్ని పెట్టుకోవడం అని ఒకటి. రాయం చేసుకోమంటే రాయం చేసుకోకూడదు అనమాట, అది అది ఒక అర్థం ఏమండి. తర్వాత తన్నామ గ్రహణం, ఆచార్యులు పేరు పిల్లాడికి పెట్టుకోవడం అనేటటువంటి 4 కైంకర్యాలని చెప్పాం కదా. అలాంటి కైంకర్యాల్లో మొట్టమొదటి కైంకర్యం ఏమిటి? తనియన్ విన్నపం చేయడం. ఆచార్య వైభవాన్ని తెలియజేస్తూ తనియన్ అనుగ్రహించారు. ఆయుం అదిల్ తమక్కు అన్వయమత్తి పూదూరిల్ మందు దిత్త పుణ్యనో പൂങ്കമടും താതാരും മഹിഴ്മാർബന്ധാനിവനോ തുതാര വന്തരിടുമാലോ മനവാള മാമുനിവൻ ഗന്ധൈ ഇവർ മൂവരിലും യാര്യന്നി അരുളിച്ചെയ്തി ജീയരൈ അവതാര വിശേഷമെന്നേ ആദരിത്തിക്കൊണ്ടു ആൾവാറയും മനുദിനമും സേവിത്തി അങ്ങേ ശിലകാലം എടുന്തുരുളിയിരിക്ക. ఈ ఆయి కూడా వారు అనుగ్రహించిన తనయుణ్ణి విని సంతోషించి, కానీ వీరు మనవాళ మాముల్ని సేవించి మనవాళ మాముల యొక్క వైభవాన్ని భావన చేశారట. ఎలా భావన చేశారంటే, మనవాళ మా పూదూరిల్ బొందు దిత్త పుణ్యనో, శ్రీ పెరుంబూదూరులో అవతరించిన పుణ్యాత్ముల వీరు అంటే ఏమిటి అర్థం? రామానుజుల మనవాళ మాముల్ని సేవిస్తే వీరికి కలిగిన భావన చెబుతున్నారు. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వా అని అంటున్నారు కదా, శ్రీపతిర్వా అన్నట్టుగా. అలాగా వీరికి ఎలా అయితే ఎంబెరుమానార్లు పెద్దలందరికీ కొంతమందికి ఆదిశేషుల వారిగా దర్శనాన్ని అనుగ్రహించారు, కొంతమందికి విశ్వక్సేనాల వారుగా దర్శన కైంకర్య నిష్టను చూసినప్పుడు ఆదిశేషుల వారిగా దర్శనాన్ని అనుగ్రహించారు. అలా కాక వారి నియమన సామర్థ్యాన్ని చూసినప్పుడు, పరమాత్మను కూడా నియమన సామర్థ్యాన్ని చూసినప్పుడు విశ్వక్సేనుల వారు ఎలా అయితే స్వామి ఇటు కాదు రూట్ మార్చాం ఇటు వెళ్ళాలి అంటే అటే వెళ్తాడు ఆయన. అలాగా పరమాత్మను కూడా నియమించేటటువంటి నియమన సామర్థ్యాన్ని చూసినప్పుడు విశ్వక్సేనుల వారా అని అనిపిస్తుందిట. అలా కాక వారి యొక్క కరుణ మొదలైనటువంటి కళ్యాణ గుణాలవి చూసినప్పుడు సాక్షాత్తు పెరుమాళ్ళేనేమో, ఆయన దివ్యమంగళ విగ్రహ సౌందర్యం చూసినప్పుడు సాక్షాత్తు పెరుమాళ్ళేనేమో, ఆ పెద్ద పెద్ద నేత్రాలు ఆయనకే ఉంటాయి, ఆయన ఈయన అని భావన చేసేవారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో ఎంబెరుమానార్ల యొక్క వైభవం కనపడేదనమాట. అలాగా వీరు ఆయనేటటువంటి వారు పూదూరిల్ బొందు దిత్త పుణ్యనో, శ్రీ పెరుంబూదూరులో ఆదరించిన పుణ్యాత్ములా మీరు, ఆ పుణ్యాత్ములే మీరేనా అన్నారట. పూంగమళం తాదారు మహిళ్మారు బంధానివనో, మెడలో పరిమళభరితమైనటువంటి పొగడ పూలమాలని వేసుకున్నటువంటి నమ్మాళ్ళు వాళ్ళ రామానుజులా, నమ్మాళ్ళు వాళ్ళ తూదారవంద నెడుమాలో, తూదారవంద ఆ రోజుని పాండవుల చేత దూతగా పంపబడినటువంటి సర్వేశ్వరుడు ఆయన. మనవాళ మాములు ఈ అందై మా స్వామి ఎవరు మూవరులు, ఈ ముగ్గురులో ఎవరు
ఓ పక్కన చూస్తేనేమో ఎంబెరుమానార్లా సేవ అవుతోందిట. అలా కాకుండా వారి యొక్క వ్యాఖ్యాన శైలి, వారు అనుగ్రహించిన తిరువామిడి దివ్య ప్రబంధ కాలక్షేపాలు ఉన్నప్పుడు అసలు ద్రవిడ వేదానికి పుట్టినిల్లైనటువంటి నమ్మాడు వారులేనేమో వీరు. అందుకే అలా పరిగెడుతున్నాయి, అందుకే అలా వచ్చేస్తున్నాయి, అందుకే అర్థాలు రహస్యార్థాలు రహస్యార్థాలు బయటకు వచ్చేస్తున్నాయి, పరిగెట్టేస్తున్నాయి అంటే బహుశా అదే ఉంటుంది అని అమ్మాడు వారులే వీరము అని భావన. ఇక వారి యొక్క నేత్ర సౌందర్యం వగైరాలు చూచినప్పుడు, వారి దివ్యమంగళ విగ్రహ సౌందర్యం చూచినప్పుడు సాక్షాత్తు పెరుమాళేనేమో అని భావన కలిగింది. ఎవరికి? ఆచార్యులకు కలిగింది భావన అని అరుളിచ్చేది వారు అనుగ్రహించిన పాసురం అన్నమాట ఇది. ఆయన అనుగ్రహించిన పాసురం. జీయరై మనవాళ మామూల్ని అవతార విశేషమెన్నే ఆదరిత్తిక్కొండు. వీరు సాక్షాత్తు ఎంబెరుమానార్ల యొక్క పునరవతారమే అని వారిని ఆదరిస్తూ ఆళ్వారయం అనుదినం సేవిత్తిక్కొండు అంగే చిరకాలం ఎడుందరుడిరుగా. మనవాళ మామూలు ఇది సంప్రదాయం. అంటే కాలక్షేపం వినేటటువంటి శిష్యుల్ని వీడు నా శిష్యుడని చెప్పడం కాదు సంప్రదాయం. వీడు నా శిష్యుడని చెప్పకూడదు. ఏం చెప్పాలి? వారిని కూడా సహాధ్యాయిగా భావించాలి. శ్రీవచన భూషణం వింటే తెలుస్తాయి ఇవన్నీ. ఆచరణ ఎలా ఉండాలి, శ్రీవచన భూషణం ఆచార్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలి. ఉపదేశం చేసేటప్పుడు ఆచార్యుడు ఏమనుకో నేను కాలక్షేపాలన్నీ చెప్పేశానండి పోసేశానండి అనకూడదు. మా ఆచార్యులు కాలక్షేపాన్ని అనుగ్రహిస్తున్నారు అనుకోవాలి. కాలక్షేపాన్ని అనుగ్రహించే ఆచార్యుడు, మా ఆచార్యులు కాలక్షేపాన్ని చెబుతున్నారు. నేను మైక్తో సమానం. నన్ను ఒక మైక్ ఎలా అయితే చెప్పిన వ్యక్తి మాటలని అనువదిస్తుంది తప్ప ఒక అక్షరాన్ని చేరుస్తుందా? చేర్చదు కదా. అలాగా మా ఆచార్యులు నాకు ఏదైతే ఉపదేశం చేశారో అదే మా ఆచార్యులే మళ్ళీ తిరిగి వీడికి ఉపదేశిస్తున్నాము అనుకోవాలి. అనుకుని శిష్యుడితోటి ఎలా ఉండాలి? కలిసి చదువుకుంటున్నాం మేమిద్దరం మా గురువు గారి దగ్గర కలిసి చదువుకుంటున్నాం. అంటే మేమిద్దరం ఎవరు? స్నేహితులు అండి, సహాధ్యాయులు అండి అనే భావన ఉండాలన్నమాట. అది సంప్రదాయాల నుండి గొప్పతనం. మిగిలిన సంప్రదాయాలకి మనకి ఉండే తేడా అదే. ఎక్కడ ఏ రకంగా అయినా సరే అహంకారం వాసన మనకి అంటకుండా సంప్రదాయాన్ని బిగించారు. అయినా అది వదలటలేదు మనని, అది వదిలిపెట్టడం లేదు. అంత అద్భుతమైనటువంటి పద్ధతి. ఆ ఆచార్యులు ఏమిటి, వారి ఆచార హృదయ కాలక్షేపం వీరికి అందించడం ఏమిటి, వీరు అందించి వీరినేదో సాక్షాత్తు అవతార విశేషం అండి, వీరు అవతార విశేషం అండి అని భావన చేయడం ఏమిటి, వారిని అనుసరించడం ఏమిటి ఆచార్యులు. ఇది సంప్రదాయాల నుండి గొప్పతనం అనమాట. సంప్రదాయానికి ఉండే పరిమళం అది. ఎంబెరుమానాల విషయంలో కూడా ఆచార్యులందరూ అదే చేశారు కదా. అది వారి వైభవం, సంప్రదాయ వైభవం అదనమాట. అలాగే మనవాళ్ళ మామూలుతోటి వారితోటి అలా ఆదరంగా ఉంటూ ఆళ్వారయం మొనదినం సేవిత్తిక్కొండు. ఆళ్వారి తిరునగర్లో ఉండే నమ్మాళ్ళ వారిని ప్రతిరోజు సేవిస్తూ అంగే శిలహాలం ఎడుందరుడు ఇరుక్క అక్కడ కొంతకాలం ఏం చేసి ఉన్నారట. ఎవరు? తిరునారాయణ పురత్తాయి. అదివే హేతువాహ ఎవరు తిరునాట్టికెడుందరుడినారు ఎన్ని திருநாராயணபுரத்தில் உள்ள அசூயாக்கள் அவர் திருமாளிகையில் உள்ள சர்வஸ்வத்தையும் செல்வப்பிள்ளை అంగీకరిత్తరుడుంబడి శ్రీ భండారத்திலே சேர்க்க. ఇలాగ ఈ మహానుభావులేమో ఇక్కడికి వచ్చి మనవాళ్ళ మామూలుకేమో వారికి ఆచార్యోదయ కాలక్షేపాన్ని కటాక్షిస్తే అక్కడ తిరునారాయణపురంలో కొంతమంది దుర్మార్గులు ఏం చేశారంటేట వీరు కనపడడం లేదు, మీరు ఇక్కడికి వచ్చారు కదా వారి పరమతించేశారండి, కనపడడం లేదండి, లేరండి అని తిరునారాయణపురత్తుల అసూయాక్కల్. తిరునారాయణపురంలో వీరంటే అసూయ కలిగినటువంటి కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేశారట, వీరి తిరుమాళిలో ఉండే సకల పదార్థాన్ని సకల వస్తువుల్ని మొత్తం అంతా కూడా సెల్వపిళ్ళై భండారంలో చేర్చేశారట. వారి ఖజానాకి తీసుకుపోయి అందులో పడేశారు, ఇచ్చేశారు అనమాట. ఇచ్చేస్తే అక్కాలத்திலே ஆயும் மீண்டு திருநாராயணபுரத்து ఎడుందరుడి ఇచ్చేదియై కేట్టి పృష్ఠరాయ్. వీరి గొప్పతనం చూడండి, వాళ్ళ దౌర్భాగ్యం ఎలా ఉంటే వీరి వైభవం ఎలా ఉందో చూడండి. వీరు తిరిగి మళ్ళీ తిరునారాయణపురానికి వేంచేసేసారు. వేంచేసిన తర్వాత ఈ చేది ఎక్కేట్టి ఇది విన్నారు. ఏమిటి? తాళాలు పగలగొట్టేశారు. ఇందులో ఉండే వెండి బంగారాదులు ఏమున్నాయో అవన్నీ తీసుకెళ్లి మొత్తం
ఆ భండారంలో చేర్చేశారు, సెల్వపిళ్ళై సంపదలు కలిపేశారు అనగానే కృష్ణరాయ్ పరమానంద భరితులయ్యారట. యస్య అనుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామ్యహం ఎన్ని తిరుముహప్పడియే ప్రత్యక్షమాహ సెల్వపిళ్ళై ఎత్తుకొండరుడిన పిన్బు నాం ఇరక్కత్తక విషయమెన్నుమది కెంపునన్యాయ సిద్ధమిరే అన్నారు. భారతంలో ఉండేటటువంటి కాదు, అందులో శ్లోకం. యస్య అనుగ్రహమిచ్చామి, పరమాత్మ స్వయంగా తన తిరువాక్కు ద్వారా చెప్పినటువంటి మాట ఇది. పరమాత్మ ఏం చెప్పాడు? ఎవరిని నేను అనుగ్రహించాలనుకుంటానో వాడి యొక్క విత్తాన్ని హరిస్తాను, ఆ డబ్బంతా నేను తీసేసుకుంటాను. నేను అనుగ్రహించాలంటే పెళ్ళైన తర్వాత ఆస్తి ఎవరిదవుతుంది? భర్తదేనా? భర్తదే కదా. ఆయన ఆస్తి ఈవిడిది, ఈవిడ ఆస్తి ఆయన అయినట్టుగా పరమాత్మ ఎవరిని అనుగ్రహించాలనుకుంటారో, ఎవరిని తాను చేపట్టాలనుకుంటాడో, అంటే చేపట్టడం అంటే ఏమిటి? ఇవాళ చెప్పింది అదే కదండి. వాళ్ళ పాసురంలో చెప్పింది ఏమిటి? మేలేరి తమ పాదేన అధ్యారోహతి పర్యంకమిచ్చ, ఆ చెయ్యలు అందించి ఆ పాదపీఠం మీద కాలు పెట్టించి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు కదా. పెట్టుకుంటాడా? ఎవరిని తాను చేపట్టాలనుకుంటాడో. చేపట్టడం అంటే పాణిగ్రహణం కదా. పాణిగ్రహణం అంటే వివాహాల్లో జరిగే కార్యక్రమం అన్నమాట. 8 రకాల వివాహాల్లో పాణిగ్రహణం కూడా ఒక వివాహం అన్నమాట. అలాగ పాణిగ్రహణం చేస్తాడు పరమాత్మ. ఎవరిని తాను స్వీకరించాలనుకుంటాడో వాళ్ళ సంపదను ముందు తొలగించాలి, తొలగించి ఆ తర్వాత స్వీకరిస్తాడనమాట అని చెప్పినట్టుగా ప్రత్యక్షమాహ సెల్వపిళ్ళై ఎత్తకొండు అరుడిన పిన్బు, ప్రత్యక్షంగా సెల్వపిళ్ళై నా ఆస్తి అంతా స్వీకరించేశాడు. ఎంత మంచి పని చేశారు, ఎంత మంచి పని చేశారు. నా ఎరత్తక్క విషయమెన్నమదు. ఇప్పుడు ఏమర్థమైంది నాకు? ఇదంతా ఆయన భండారంలో చేసుకున్నారు అనగానే వీళ్ళు తెలివి తక్కువగా చేసినా అది పెరుమాళ్ స్వీకరించినట్టుగా స్వీకరించారన్నమాట, భావన చేశారన్నమాట ఈ పెద్దలు. ఇక నాం ఇరక్కత్తుక్కు విషయం కనుక నా ఆస్తి అంతా సెల్వపిళ్ళై స్వీకరించాడంటే నన్ను కటాక్షించడానికి ఆయన సిద్ధపడిపోయాడని అర్థం కదా. నా చెయ్యి అందించడా, నాకు చెయ్యి అందించడం సిద్ధపడిపోయాడని అర్థం కదా. ఇంకా వేరే ప్రత్యేకంగా క్లాసులు పెట్టి చెప్పాలి ఏమిటి? సెల్వపిళ్ళై నన్ను కటాక్షిస్తాడు, నాకు పరమపదవిస్తాడు అని చెప్పక్కర్లేదండి. కెంపునర్న్యాయ సిద్ధమిరే అది చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అనమాట. ఉడయవన్ ఉడమయ్యై స్వీకరిక్కై ప్రాప్తమిరే. ఆయనకి ఏమని పేరు? ఉడయవన్ అని పేరు. ఉడయవన్ అంటే ఉయిరై ఉడయవన్ నారణన్ అంటే ఏమిటి? ఆత్మలు కలిగిన వాడు నారాయణుడు. ఉడయవన్ అంటే కలిగిన వాడు. ఏం కలిగిన వాడండి? ఆత్మలు కలిగిన వాడు. ఆయన ఆత్మ ఏం చేస్తుంది? శరీరాన్ని స్వీకరిస్తుంది. ఆయన శరీరి గనక శరీరాన్ని ఎవరి సేవకు ఉపయోగించుకుంటాడు? ముందు వాడి సేవకు ఉపయోగించుకుని ఆ తర్వాత పక్క వాళ్ళ సేవకు ఉపయోగిస్తాడు కదా. స్వామికి నేను శరీరభూతుడిని గనక నన్ను కాపాడుకోవడం బాధ్యత. శరీరానికి ఇక్కడ ఏదైనా కొంచెం తేడా వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? మందు రాసేసి నేను తగ్గిపోయేలాగా చూసుకుంటామా? చూసుకోమా? మచ్చ కూడా పోయేలా రాసుకోమా? చేసుకుంటాం కదా. ఎలా చేసుకుంటామో పరమాత్మ అలా నన్ను స్వీకరించాడు అని పెద్దలు భావన చేశారనమాట. అది యస్యేదే తస్య ధనమన్నోయండి ఇడుబట్టి. అంతేగా ఇంకొక విషయం చెబుతున్నారు. డబ్బు లేని వాళ్ళు ముగ్గురండి అన్నారు. ఇది భారతంలో ఉండే ప్రమాణం. త్రయయేవ అధనా రాజన్. ఓ మహారాజా చెప్తున్నారు వినుకో, డబ్బు లేని వాళ్ళు ముగ్గురండి. ఎవరండి అన్నారు. భార్య, మొట్టమొదటి మిమ్మల్ని చెప్పారు ఆడవాడు. పుత్ర తథా దాస. భార్య డబ్బు లేనిది, బిడ్డలు డబ్బు లేనివాడు, దాసుడు డబ్బు లేనివాడు. అదేంటండి? నాకు బోళ్ళని బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి, బోళ్ళంతా ఆస్తులు ఉన్నాయి, 30 ఎకరాల పొలం ఉంటే డబ్బులు ఏందంటారేమిటి నన్ను? అంటే డాక్యుమెంట్లన్నీ మీ పేరు మీద ఉన్నా అవి ఎవరికి చెందినవి? భర్తకి చెందినవి అవుతాయి. ఎస్యేతే తస్య తద్ధనం. భార్య ఎవరికి భార్యో ఆయనది అవుతుంది ఆస్తి. పుత్రుడు ఎవరికి పుత్రుడో ఆయనది అవుతుంది ఆస్తి. దాసుడు ఎవరికి దాసుడో ఆయనది అవుతుంది. డాక్యుమెంట్లు వీళ్ళ పేరు మీద ఉన్నాయని కాదు. రాజకీయ నాయకులందరూ వాళ్ళ పేరు మీద రాసుకుంటారు ఈ ఆస్తులు. పనిచేసే వాళ్ళు అందరి పేర్ల మీద రాసుకుంటారు ఆస్తి. అనుభవం మాత్రం
వీళ్ళకు ఉంటుంది. అలాగా అని చమత్కారంగా చెప్తున్నారు అనమాట. అలాగా ఆయన ధనం ఆయన తీసుకున్నాడు. ఆయనకి దాసుడు నేను, దాసుడు ధనం ఎవరిది? పెరుమాళది కదా, అందుకే తీసేసుకున్నాడు ఆయన అని ఈడు పట్టి అని చాలా ఆనందాన్ని పొందారుట. ఆ, పోయిందని మనకైతే పోయింది, అయ్యో మొత్తం పోయింది, అయ్యో అయ్యో మొర్రో అని ఏడుస్తాం. అలా ఆయన ఏం అనలేదు. పరమానంద భరిత స్వామి తీసుకున్నాడండి, అంతకంటే ఏం కావాలి అని ఆనందాశ్రుక్కల్ పనిప్పయడుందరుడి, కళ్ళమ్మట ఆనంద బాష్పాలు రాలిపోయాయిట తలుసుకోగానే. ఎడుందరుడి అలా ఏం చేసుండి ఆచార్య కృపాలత్తరాన ஞான ஞானப்பிரான் ஒருவருமே அர்ச்சித்து பெற்று மத்தவைகளெல்லாம் அங்குத்தக்கு சமர்ப்பித்து ஸ்ரீ யாதவாதிர நிலையனுக்கும் மால்ய சமர்ப்பணை கனிஷ்டராய் అంగే ప్రీతరాయ్ ఎడుందరుడి இருந்தார். అప్పుడు ఏం చేశారంటేట, ఇంట్లో అన్నీ సమర్పించేశారు. ఇంకా కొంత డబ్బు, కొంత తాము ధరించినటువంటి ఆభరణాదులు ఏవైనా ఒకటి రెండు ఏమైనా మిగిలితే అవి ఉంటాయి కదా మరి, పొరుగు వెళ్ళిపోయేటప్పుడు లోపల పెట్టి వెళ్తారు. ఇట కొంత లోపల ఉంటుంది, కొంత కూడా పట్టుకెళ్తారు. అలా కూడా పట్టుకెళ్ళింది ఏదైతే ఉందో అదంతా ఏం చేశారు, ఆచార్య కృపాలబ్ధరాన జ్ఞానప్పిరాన్ గురువరమే అర్థిత్తు పెత్తి, ఆచార్యుల కృపతోటి తమకి లభించిన వరాహస్వామి, జ్ఞానప్పిరాన్ అంటే వరాహస్వామి, ఆ వరాహ తిరువారాధన అనమాట. అది మాత్రం అట్టే పెట్టుకున్నారు. అట్టే పెట్టుకుని మిగిలిన ఇంకా తన దగ్గర మిగిలినవి మెళ్ళలో చేతులకి ఏమైనా ఉంటే అవన్నీ తీసేశారట. అవన్నీ తీసేసి ఏం చేశారు, భండారానికి పంపించేశారన్నమాట. ఇవి మాత్రం నాకెందుకు, అన్ని తీసుకున్నాడు, ఇవి కూడా వారికి ఉపయోగించండి అని అంగుత్తಕ್ಕೆ సమర్పిత్తి, ఆ పరమాత్మ సమర్పించి శ్రీ యాదవాద్ర నిలయనిక్కు మాల్య సమర్పణై కనిష్టరాయ్, ఆ యాదవాద్రిలో ఏం చేసి ఉంటే సెల్వ పెళ్ళైకి అలాగే తిరునారాయణకి మాలా కైంకర్యం చెయ్యాలి అని ఆ మాలా సమర్పణ నిష్ట కలిగి అంగే ప్రీతరాయ్ ఎడందరులీరుందార్, అక్కడే ప్రీతితోటి ఏం చేసి ఉండిపోయారట. మొత్తం అన్ని పెరుమాళ సమర్పించి కట్టుబట్టలతో మిగిలిపోయారనమాట. అలా కైంకర్యం చేశాడు మహానుభావులను. అనంతరం ఆ తర్వాత ఏం జరిగిందండి, తిరునగరిలో పెరియ జీయర్ వారి కథ చెప్పేశారు. మళ్ళీ మనవాళ్ళ మామూలు ఏం చేస్తున్నారండి ఆళ్ళలో అంటే దానికి వస్తున్నారనమాట. ఆ పెరియజీయర్ మనవాళ మామూలు మాధవత్తోన్ వాయిత్తు ముడుంబై మనవాళంతో దివత్తు ఇమరయోరాన పెత్తార్ తీదత్త ఆచార్య இதயம் பெற்றார் நம்மாயிவர் தேசார தன்கண் நெஞ்சே காண்யன் ఆచార్య హృదయ సంప్రదాయத்தை తాము అనుసంధిత్తరుడా. మా తవత్తోర్ అనమాట. మా తవత్తోర్ అంటే గొప్ప తపస్సంపన్నులు అని అర్థం, అంటే శరణాగతి నిష్ఠులు అని అర్థం. వాట్టుం వాళ్ళందరూ ఉజ్జీవించడం కోసం ముడుంబై, ముడుంబై అంటే ఎవరు, పెడలోకాచార్య స్వామి వారు. పెడలోకాచార్య స్వామి వారు చెప్పినటువంటి రహస్య గ్రంథాలు మనవాళంతో దవత్తిత్తు ఇమరయురాన పెత్తారి, మనవాళ్ళ మామూలు వాటికి వ్యాఖ్యానాలు కటాక్షించారు కదా రహస్య గ్రంథాలకి. అంటే ఈ రహస్య గ్రంథ సంప్రదాయ తనియంలో, దివ్య ప్రబంధ సంప్రదాయ తనియంలలో తిరునారాయణ పురత్తాయి, అలాగే మనవాళ్ళ మామూలు, అలాగే పెడలోకాచార్య స్వామి వారు చేరారు అని చెప్తున్నారు అనమాట. ఆచార్య హృదయ సంప్రదాయத்தை తాము సందిత్తరుడా, ఈ ఆచార్య హృదయ సంప్రదాయాన్ని ఆ తనయల్ని తాము కూడా అనుసంధానం చేస్తూ ఆచార్య హృదయం ఎవరి దగ్గర నుంచి విన్నారు, ఆయి గారి దగ్గర నుంచి విన్నామండి అని గ్రంథాన్ని అనుగ్రహించిన ఆచార్యుల తనయాన్ని అనుసంధానం చేసుకుంటున్నారని చెప్పడం. అంతకంటే అప్పటియే మొదలగడం మాధవత్తోన్ మారన్ మరకూరుం మనవాళన్ తోది వత్తి తుయి మరయోరాన పెత్తార్ నీదిల్ నీది నీదియన్ நீதியினால் ஆங்கவரதாள் சேர பெத்தாராய் மனவாளன் தூங்க வளர்த்தாள்கள் நெஞ்சே போத்து என்று అనుసంధిస్తాர்கள். ఎలా అయితే మనవాళ మామూలు రహస్య గ్రంథ తనియల్ని ఆచార హృదయ తనియల్ని అనుసంధానం చేసేటప్పుడు తమకి గ్రంథాన్ని కాలక్షేపం చేసిన ఆయి తనియన్ని అందులో చేర్చుకుని అలా అనుసంధానం చేశారు. అలాగే మనవాళ మామూల దగ్గర రహస్య గ్రంథాన్ని కాలక్షేపం విన్నటువంటి, ఆళ్వారి దివ్య ప్రబంధాన్ని కాలక్షేపం విన్నటువంటి వారందరూ కూడా మనవాళ మామూల యొక్క తనియన్ని చేర్చుకుని వారి పాదాలను తలుచుకుంటూ ఆ కాలక్షేపాలు విన్నారు అని అర్థం అనమాట. అంటే క్రమం, సంప్రదాయ క్రమం అలా వచ్చింది అని చెప్తున్నారు అనమాట. తర్వాత మనవాళ్ళ మామూలు ఆగి దగ్గర కాలక్షేపం ఉన్నారు కదా ఆచార హృదయం, దానికి వ్యాఖ్యానాన్ని
మనవాళ్ళ మామూలు కటాక్షించారు, వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. అది చెప్తున్నాను చేత వారు కూడా ఈ ధనయంలో ചേരാറ്. இப்படி பெரியஜீர் ஞான சமுத்தியோடு திருக்குறுகூரதனை உடம்பை ஞானத்து வைத்து అంగే వాందరులం కాలத்திலே. ఈ విధంగా మనవాళ మామూలు గొప్ప జ్ఞాన సమృద్ధితోటి ఆళ్వారు తిరునగరులో వేయించేసి ఉండగా ఏమైందిట, ఇత్తకండు సహిక్కమాట్టాదశల ఆసుర ప్రకృతిహళాన మహాపాపిహళ్. మనవాళ్ళ మామూలు ఆళ్వారు తిరునగరికి వచ్చి అక్కడ మఠంలో కాలక్షేపాలు చెబుతూ ఉంటే తండోపతండాలుగా శిష్యులందరూ వచ్చేస్తున్నారు. అక్కడి నుంచి దూరదేశాల నుంచి కూడా పెద్దలందరూ వచ్చేస్తున్నారు, సేవిస్తున్నారు, కాలక్షేపాలు వింటున్నారు. ఇది చూచి సహించలేకపోయారట కొంతమంది రాక్షస పీనుగులు అనమాట. ఆసుర ప్రకృతి కాడాన మహాపాపిகள், మహాపాపులు అన్నారు. అలాంటి వాడు ఎవరు 700 ఇరుక్కర ఓలై మచ్చాన మఠత్తిలే ఇవర్ ఇరుక్కకండి అర్ధరాత్రిలే మఠత్తిల్ అగ్ని ప్రక్షేపణం పన్నా. వీరు వేంచేసి ఉన్నటువంటి మఠానికి ఓలై మచ్చాన మఠం అని పేరు. ఆ ఓలై మచ్చాన మఠానికి వీరు రాత్రి ఉన్న సమయం చూసుకున్నారు. గురువు గారు ఉన్నారా లేదా చూసి మరి పెట్టాడు అనమాట దరిద్రుడు. వారు ఉన్న సమయం చూసుకుని అర్ధరాత్రిயில் మఠత్తిలే అగ్ని ప్రక్షేపణం పన్నా, అర్ధరాత్రి మఠంలో నిప్పు పెట్టేశారు. అర్ధశీలే జీరం తమ్ముடைய ప్రభావత్తాలే అవ్వెడులు తట్టాదపడి శాశాకృతియాయి కొండు అనవరంగాణ పురపట్టి. ఆ అర్ధరాత్రి మఠానికి నిప్పు పెడితే అప్పుడు మనవాళ్ళ మామూలు తమ యొక్క ప్రభావం చేత ఆ వేడి తగలకుండా ఆదిశేషుల వారి రూపంతో బయటకు వచ్చేసారు. అందరూ చూసేటట్టుగా ఆ ఓలై మచ్చాన మఠంలోంచి బయటికి వేయించేశారట. వేయించేసి మఠం వేగిరపడి ఎక్కండి విషనరాయ్ శోకార్తరాయ్ ఇరుక్కర మొదలగడితరల్లే వందు పుహుందురిక్క. ఈ మఠం గాలిపోతుంటే అందరూ దుఃఖాన్ని పొంది ఏడుపు మొహాలు పెట్టేసి ఏడుస్తూ ఉన్నారట శిష్యులు అందరూ. ఆ శిష్యుల మధ్యలోకి వచ్చి నిలబడ్డారట. ఎవరు? మనవాళ్ళ మామూలు. இந்த அற்புதத்தை முதல்கள் எல்லாரும் கண்டு மிகவும் సంతుష్టరాயிருந்தார்கள். ఆ వైభవాన్ని ఆదిశేషుల వారు సాక్షాత్తు మనవాళ్ళ మామూలు చెప్పడానికి నిదర్శనంగా జరిగినటువంటి ఒకనొక సంఘటన చెబుతున్నారు అనమాట. ఎలా అయితే ఎంబెరుమానార్లు తొండనూరులో తన నిజ స్వరూపాన్ని శేషరూపాన్ని దర్శింపజేశారో అలాగే మనవాళ్ళ మామూలు కూడా ఇక్కడ శేష రూపాన్ని నిజ రూపాన్ని దర్శింపజేసి తను బయటకు వచ్చారు ఏమీ అవ్వకుండా. అది చూసి వీళ్ళందరూ చాలా సంతోషం పొందారట. లాభం నిప్పు పెడితే పెట్టాడు కానీ గురువు గారి నిజస్వరూపం తెలిసిందిరా మనకి ఆదిశేషుల వారని అని వీళ్ళందరూ పాపం ఆనందాన్ని పొందారట. ఇచ్చేది అయి ఆ దేశాధిపనాన రాజా కంటి విడిత్తి దండిక్కత్తేడా. ఈ గొడవ రాజుగారి దాకా విడిపోయింది. గురువు గారి మఠానికి నిప్పు పెట్టారు, గురువు గారిని లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. అంటే రాజుగారు ఏం చేసి అక్కడ ఉన్న వెతికి పట్టుకుని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి సావగొట్టేద్దాం వీళ్ళని అని చెప్పి వాళ్ళని శిక్షించడానికి చూశాట. చూస్తే అప్పుడు మనవాళ్ళ మామూలు ఏం చేశారు, సాపరాధహళాన ఏకాక్షి ఏకకర్ణిహళయం ఉల్పడ తిరువడియోడే మురదలిత్తి పాపానం వా శుభానం వా త్రాహి ఇత్యాదిప్పటి రక్షిత జనకకుల సుందరి ఎప్పోలే సుందరవరమునియాన ఇవరం. అప్పుడు సీతమ్మలాగా రాజుగారితో దెబ్బలాడి వీళ్ళు రక్షించాలని చెప్తున్నారు అని చెప్పబోతున్నారు. దాన్ని ఎలాగండి అంటే సాపరాధహళాన ఏకాక్షి ఏకకర్ణి ఉల్పడ. సీతమ్మకి వాళ్ళు గిల్లడం రక్కడం అవి కాదు బాధ, ముందు వాళ్ళ మొహాలు చూడటమే బాధ. ఎలాంటి వాళ్ళు ఏకకర్ణి ఇక్కడ కన్ను, ఏకాక్షి ఏకకర్ణి ఇక్కడ కన్ను ఇక్కడ చెవి, ఏకకర్ణి ఒకటే చెవి, 2 చెవులు. ఈ చెవి కూడా ఇక్కడికో అక్కడికో ఆ పక్కకో ఈ పక్కకో వచ్చి ఉంది. అలాంటి భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళతోటి వాళ్ళు పెట్టిన బాధలన్నీ మర్చిపోయి ఆంజనేయ స్వామి తోకకు పని చెప్తానంటే వద్దయ్యా, తప్పు చేయని వాడు ఎవడున్నారయ్యా, పాపం చేసినా సరే పుణ్యం చేసినా సరే సంపదగిన వాళ్ళైనా సరే వాళ్ళు రక్షింపబడవలసిన వాళ్ళయ్యా. వాళ్ళ యజమాని చెప్పిన పని వాళ్ళు చేశారు. మీ యజమాని చూసిరా అంటే నువ్వు నిప్పెట్టావా, చూసి వెళ్ళిపోయావా, మీలా ఎక్స్ట్రా చేయలేదయ్యా, వాళ్ళు చెప్పిందే చేశారయ్యా అని చమత్కారం అనమాట. అది చెప్పింది ఆవిడ. చెబితే ఆ జనక కుల సుందరి ఎలా అయితే సీతమ్మ ఎలా అయితే వాళ్ళని కాపాడిందో అలాగ సుందరవరమునియాన ఆమె జనక కుల సుందరి వీరు సుందర వరవరముని అయినటువంటి వీరు దేవీ లక్ష్మీ భవసి దయయా వత్సలత్వేన చత్వం ఎన్నుంబడియాన
தம்முடைய பந்துரவர கிருபையாலும் வாத்சல்யத்தாலும் அவர்களையும் அப்படியே రక్షిద్దరుడినారే. వాళ్ళని అలాగా ఎలా అయితే సీతమ్మ వారు వాళ్ళని హనుమంతుడి బారి నుంచి రక్షించారో, ఓ లక్ష్మీదేవి, ఓ దేవి, ఓ లక్ష్మీదేవి, నీ యొక్క దయ చేత, నీ యొక్క వాత్సల్యం చేత మేము కూడా వాత్సల్యం అనే గుణాన్ని నేర్చుకున్న, అమ్మను చూసి పిల్ల నేర్చుకున్నట్టుగా, పిల్లాడు నేర్చుకున్నట్టుగా ఆ గుణాలు మేము వంటబట్టించుకున్నామమ్మా అని చెప్పినట్టుగా తమ యొక్క గొప్ప కృపతోటి వాత్సల్యంతో వాళ్ళని రక్షించారట. అంటే మనవాళ్ళ మామూలు ఈ దుర్మార్గుల్ని శిక్షించకుండా రాజుగారు వదిలిపెట్టేలా చేశారంటే కారణం ఏమిటి? ఆ అమ్మ దయ. ఆ అమ్మ దయ వీరికి వంటబట్టింది అనమాట. అమ్మ వాత్సల్యము, అమ్మ దయ రెండు వంటపట్టడం చేత వాళ్ళ అమ్మని ఎప్పింది. అవి ఇక్కడ ప్రకటించారని అర్థం అనమాట. అలాగా రక్షించారట. பின்பு அநேக காலத்துக்கு மேல் அவர்கள் சாந்தானிகராயுள்ளவர்கள் கருணாமிருத சிந்துவான காந்தோபயம் திருமுனிவரிய கமனீய சரண கமலங்களை வந்தாశ్రయిత్య అపరాధ క్షాపణం పన్ని కొండార్హల్. తర్వాత చాలా కాలం తర్వాత వాళ్ళ సంతానంలో ఉండేటటువంటి వాళ్ళు వచ్చి మనవాళ్ళ మామూలు యొక్క పాదాలను పట్టుకుని, మనవాళ్ళ మామూలు ఎలాంటి వారు? దైవిక సముద్రం లాంటి వాళ్ళు కదా. అలాంటి మహానుభావుల యొక్క పాదారవిందాలను పట్టుకుని, తప్పైపోయిందండి, మా కుటుంబంలో పెద్దలు తప్పు చేశారండి, మమ్మల్ని క్షమించండి, వాళ్ళ తప్పు క్షమించండి, మమ్మల్ని క్షమించండి అని క్షామణం ప్రార్థన చేశారట. క్షమించమని ప్రార్థన చేశారట. ఆ తర్వాత ఏమైందంటే, అనంతరం మధ్యేశక్తికు ప్రవర్తకనాయిరుప్పానురువన్ జీయరుடைய ஞானானுஷ்டான பூர்த்தியும் சர்வஜத்வாதிகளையும் கண்டு అత్యంత ప్రవణనాయి వందు ఆశ్రయిక. ఆ తర్వాత ఆ దేశంలో గొప్పవాడిగా ఉండే ఒకనొక వ్యక్తి మనవాళ్ళ మామూలు యొక్క జ్ఞానానుష్ఠానాన్ని తెలుసుకుని, వారి యొక్క సర్వజ్ఞత్వాదులన్నీ తెలుసుకుని, వారి యందు ప్రీతిని కలిగి వచ్చి ఆశ్రయించారు. ఆశ్రయిస్తే ఇవనక్కు శ్రీ షడగోపదాశ్రయన్ని దాస్యనామం ప్రసాదిద్దరుడి అవనక్కురిత్తి. ఆయనకి శ్రీ షడగోపదాసులు అనేటటువంటి దాస్యనామాన్ని కటాక్షించారట మనవాళ్ళ మామూలు. అవనక్కురిత్తి అదృష్టത്തിൽ ముక్కూరు రుచియయం అదృష్టానుగుణమాన దృష్టത്തിൽ కాల్కూరు రుచియం పన్నెక్కొండు పోరీర్యన్ని నిమిత్తరుడా. వారికి ఉపదేశం చేశారు. ఏమని చెప్పారట? అదృష్టത്തിൽ ముక్కూరు రుచియం, అదృష్టమయందు 3 రెట్లు, ముక్కూరు 3 రెట్లు, 3 రెట్లు మీకు ఆసక్తి ఉండాలయ్యా. ఏమండి? అదృష్టానుగుణమా దృష్టത്തിൽ, ఈ లోకమయందు అని చెప్పలే. 1/4 ఏమో ఈ లోకంలో ఉండే విషయాల మీద, 3/4 ఏమో పరమపదం ఎందు ఆసక్తి కలిగి ఉండని చెప్పలే. 3 రెట్లు 3/4 పరమపదం ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. 1/4 వంతు ఇహలోకాల మీద కాదు, దానికి అనుగుణమైన ఇహలోకం మీద, దానికి అనుగుణంగా అంటే పరమపదాన్ని పొందడానికి సహకరించేటటువంటి ఇహలోకానికి సంబంధించిన విషయములు ఏవైతే ఉన్నాయో వాటి యందు అయినా 1/4 ఉండాలని చెప్పారన్నమాట. అలా ఉండు, జాగ్రత్తగా ఉండు అని ఆజ్ఞాపిస్తే అవనం అప్పడియే செய்து கொண்டு వర్తిత్తి పోరుహిర కాలత్తిలే. ఆ విధంగా ఆయన శటగోపదాసర్ అనేటటువంటి వారు గురువు గారు చెప్పినట్టుగా పరమపదం ఎందేమో ముక్కూరు, దానికి అనుగుణంగా ఈ లోకం ఎందేమో ఒక పద్ధతి కలిగి కాల్కూరు అనమాట. కాల్ అంటే 1/4 వంతు భావన కలిగి అలా ఆయన ఉన్నట్ట. ఆ కాలంలో ఏమైందంటేట, కాలమేఘం తిరుమండపం தொடங்கி திருவீடுகள் திருவெல்லகள் முதலான అనేక కైంకర్యంగళం ఆళ్వారుహంద అరుళుంబడి పండినాన్. అతను ఎవరు? ఎవరైతే శటగోపదాసరని చెప్పి మనవాళ్ళ మామూలు చేత పిలవబడి పేరు పెట్టబడి, తర్వాత జాగ్రత్తగా ఉండవయ్యా, పరమపదంలో 3 రెట్లు, దీని యందు దానికి అనుగుణంగా 1 రెట్టు అని చెప్పారు కదా. ఆ చెప్పినటువంటి ఆయన్ని పెట్టుకుని అక్కడ మంటపాదులు, అలాగే తిరువీధులు, అలాగే గోపురాదులు మొదలైనటువంటివన్నీ అనేక కైంకర్యాలు ఆళ్వార్లకు ఆనందం కలిగేటట్టుగా, ఆళ్వారి తిరునహరలో ఆయన చేసేటట్టుగా
కటాక్షించారు మనవాళ్ళ మామూలు. అంటే మనవాళ్ళ మామూల కటాక్షంతో ఆ శిష్యులు ఇవంతా చేశారు. అదన్ పిన్పు అழகிய మనవాళం తిరుమండపత్తయం ఉండాక్కినాన్. ఆయన ఏం చేశాట, ఆ తర్వాత అడహియ మనవాళం తిరుమంటపం అని ఒకనొక మంటపాన్ని ఆళ్వారి తిరుహర్లో గురువు గారి పేరు మీద ఒక మంటపాన్ని నిర్మాణం చేశారండి అన్నారు. ఆ తర్వాత ఏమైంది, అనంతరం జీయర్ తిరుక్కురుంగుడిயிலே சென்னி அங்கே திருவேங்கடமுடையான் என்பான் ஒரு பிராமணனை விசேஷ கடாட்சம் செய்தி அவர்க்கு திருவேங்கடதாசர் என்னி தாஸ்ய நாமம் பிரசாதித்து తిరుక్కురుంగుడిயில் కైంకర్యத்தை నియమిత్తరుడా. ఆళ్వారి తిరునగర్కి దగ్గరలో ఉండేటటువంటి క్షేత్రాలు పంచనంబులు ఉండే క్షేత్రం అన్నమాట తిరుక్కురుంగుడి. ఆ తిరుక్కురుంగుడి ఆళ్వారి తిరునగర్కి దగ్గర బాగా. ఆ క్షేత్రం అక్కడికి వెళ్ళారు. తిరుక్కురుంగుడికి వెళ్ళి అంగే తిరువేంకటముడయాన్ ఎన్బానరు బ్రాహ్మణనై, వెంకటేశ్వరుడు అనే ఓ బ్రాహ్మణుడు అనమాట. తిరువేంకటముడయాన్ అని ఆయన పేరు. ఆయన వెంకటేశ్వరులు కదా. అనేది ఆ బ్రాహ్మణుని విశేష కటాక్షం చేది ఆయన చక్కగా అనుగ్రహించారు. అనుగ్రహించి ఆ వర్క్ అంటే వారిని తమ దాసులుగా చేసుకున్నారు అని అర్థం. వారికి ఉపదేశాలు చేసి మంత్రోపదేశం చేసి చక్రాంకనాలు చేసి కటాక్షించారు అని అర్థం. చేసి అవర్కు తిరువేంకటదాసరి అని దాస్యనామం ప్రసాదిత్తి ఆయనకి తిరువేంకటదాసర్ అనేటటువంటి పేరు పెట్టారు. పేరు పెట్టి తిరుక్కురుంగుడిயில் కైంకర్యத்தை నియమిద్దరుడా. దీన్ని బట్టే చూడండి, ఇందాక ఆయనకి షడగోపదాసర్ అని పేరు పెట్టారు, ఈయనకి తిరువేంకటదాసర్ అని పేరు పెట్టారు. చక్రాంకనాల సమయంలో పేరు పెట్టుట అనే ఒక సంప్రదాయం వచ్చిందనమాట దీన్ని బట్టే. అందుకే పేరు పెడతారు, చక్రాంకల పాత పేరు మార్చి కొత్త పేరు పెడతారని వస్తుంది. అలా దాస్యనామాన్ని కటాక్షించారు. కటాక్షించి ఆ తిరుక్కురంగుడిயில் కైంకర్యத்தை నియమిద్దరుడా, ఈ తిరుక్కురంగుడి క్షేత్రంలో మీరు నిత్య కైంకర్యం జరిగేటట్టుగా జాగ్రత్తగా చూడండి అని ఆజ్ఞాపించారు. అవను ఆ తిరువేంకటదాసర్ అనేటటువంటి శిష్యులు కూడా నిన్న నంబి ఇరుంద నంబి కిడంద నంబి తిరుప్పార గడల్ నంబి మలమేల్ నంబి అన్న நம்பிகள் ஐவர்க்கும் தனித்தனியே திருவிருப்புகளும் உண்டாக்கி கல்லாபரணமும் உண்டாக்க మొత్తం తిరుమంటపంగల్ తిరుత్తోప్పుகளும் ఉండాకి సేవిట్టుకు కొండు పోందాన్. ఈ తిరువేంకటదాసర్ అనేటటువంటి పెద్దలు చూడండి ఎన్ని కైంకర్యాలు చేయించారో ఆ శిష్యుల ద్వారా. మనవాళ్ళ మామూలు చూడండి, ఎవడైనా వచ్చి ఆశ్రయిస్తే ఏదో కైంకర్యానికి వినియోగించి వాళ్ళు ఉజ్జీవించేటట్టుగా చేశారు. క్షేత్రాలు దిద్దుబాటు అయ్యేటట్టుగా చేశారన్నమాట. అది వారు చేసిన గొప్పతనం అనమాట. ఆయన ఏం చేశాడు, ఈ తిరువేంకటదాసర్ అనేవారు గురువు గారి ఆజ్ఞను అనుసరించి ఆ పంచనంబులు కదా అక్కడ ఉండి 5 రకాలుగా ఉంటారు కదా, నిన్న నంబి ఇరుంద నంబి కిడంద నంబి తిరుప్పారగడల నంబి మలమేల్ నంబి అని 5గురు. ఎవరికి వాళ్ళకి వేరువేరుగా దేవాలయాలు ఏర్పాటు చేశారు, సన్నిధులు ఏర్పాటు చేసి వాళ్ళకి కల్లావరణము ఉండాక. కల్లావరణం అంటే రాతి గోడలు కట్టి అని అర్థం. కాంపౌండ్ వాళ్ళు, కళ్ళు అంటే రాయి, రాయితోడు గోడలు కట్టించారు. గోడలు కట్టించి మొత్తం తిరుమంటపంగల్ ఉత్సవాదులుగా జరగడానికి మంటపాలు కట్టించాడు. తిరుతోప్పుగడం ఉండాక ఉద్యానవనాలు, తోపు అంటే ఉద్యానవనం అనమాట, ఉద్యానవనాలు అన్ని కట్టించి సేవిత్తు కొండు బోందా నా పంచనమ్ముల్ని సేవించుకుంటూ ఆయన హాయిగా ఆచార్య ఆజ్ఞతో ఉన్నట్ట. ఉంటే ఏమైందిట, ఇప్పటి తిరుక్కురుహూర్ నంబిక్కు తిరుక్కురుగడు నంబిక్కుం అనత్తడహం కండరుల పన్ని. మనవాళ్ళ మామూలు 2 నంబులకు ఉపకారం చేశారట. ఎవరిని 2 నంబులు అంటే కురుంగుడు నంబి, కురుహూరు నంబి. కురుహూరు నంబి అంటే ఎవరు, నమ్మాళ్ళు గారు. కురుంగుడు నంబి అంటే ఎవరు, వైష్ణవామన నంబి అనమాట. వీళ్ళకి కైంకర్యాలు అన్ని చక్కగా జరిగేటట్టుగా అనత్తడహం కండరులప్పణ్ణి అంటే వారికి జరిగే సకల కైంకర్యాలు సక్రమంగా జరిగేటట్టుగా చేసి అని అర్థం. చేసి మొత్తం అద్దేశத்தில் உண்டான திருப்பதிகளுக்கெல்லாம் அதிசயங்கள் ఉండాకొంబడి స్వాశ్రితరై కల్పిత్తరుడి. అంతేకాక మిగిలినటువంటి దివ్య దేశాలు ఉన్నాయి కదా, ఆళ్వారికి నహర్ చుట్టూ ఉండే 8 దివ్య దేశాలు, తిరుక్కురంగుడి చుట్టూ ఉండే మిగిలిన దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా చక్కగా దేవాలయాదులు, మంటపాదులు, ప్రాకారాదులు నిర్మాణం జరిగేటట్టుగా స్వాశ్రితరై కల్పిత్తరుడి తమను ఆశ్రయించినటువంటి పెద్దలను ఆజ్ఞాపించి ఈ కైంకర్యాలన్నీ మీరు చెయ్యండి అని అవన్నీ జరిగేటట్టుగా చూశారట. చూచి పిన్బు పిరందహెత్తల్ సీరాట్ పెత్తాలం తన్నై చిరందు హక్కం சீர் கணவன் தன்னை மருந்திருக்கலாமோ మనమే మనవాళర్ పొన్నడిயை விட்டிருக்கலாமோ கலவி அறிந்தால் என்னை అనుసంధిత్తాడగే మనవాళனை సేవిపదాహని నచ్చి.
పుట్టింట్లో బ్రహ్మాండంగా ఉన్నా మొగుడికి జ్ఞాపకం రాకుండా ఉంటాడా అంటున్నారు. అంతకంటే ఏం లేదు. ఆ పాసురానికి అర్థం అది. పుట్టింట్లో అంటే మనవాళ్ళ మామూలు పుట్టిల్లేది ఆడవారు తిన్నారు. హ్యాపీగా ఉన్నావు నువ్వు అక్కడంటే ఈయన మర్చిపోతుంది ఏమిటి, ఈయనే జ్ఞాపకం వస్తూ ఉంటాడు అనమాట. మధ్య మధ్యలో ఫోన్ చేశారా, ఫోన్ చేయలేదా, ఏమిటి వంట చేసుకున్నారా, ఎక్కడ తింటున్నారు ఏమిటి అని అడుగుతారు కదా. అలా మనవాళ్ళ మామూలకి పుట్టిల్లు అయినటువంటి ఆళ్వారి తిరణాల్లో ఉంటే ఈ ఆళ్వారి తిరణాలు మొత్తం కైంకర్యాలని బ్రహ్మాండంగా చేయిస్తున్నారు కదా. చేయిస్తున్నప్పటికీ ఆ ఆయనే గుర్తుకొచ్చేసాడు. ఎవడు ఎవరంటే అడహీయ మనవాళ్ళని అంటే ఎవరు, రంగనాథుడు అనమాట. రంగనాథుణ్ణి సేవిపదాహ నెనత్తి, అత్తారింటికి వెళ్ళిపో, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అని బయలుదేరారు అనమాట ఈ మనవాళ్ళ మామూలు. వాళ్ళ ఆయన ఎవరు, రంగనాథుడు. పుట్టిల్లు ఏమిటి, ఆడవారు తిన్నారు అనమాట. తండ్రి దగ్గర నుంచి భర్త దగ్గరికి వెళ్ళినట్టు చాలా అందంగా చెప్తున్నారు అనమాట. అలా బయలుదేరు. అప్పోదే శటహోపరై అనుమతి కొండు புறப்பட்டி துவரித்தி கோயிலேரையிடுந்தருளி பெருமாளை சேவித்துக் பரமத நிரசன பூர்வகம் சோதஸ்தாபனம் பண்ணிக்கொண்டு விசேஷமாக சேஷாவதாரம் என்னுவது தோர்த்த பெரிய பெருமாள் పరిసరத்திலே సుఖమే வாழ்ந்து కొండిరుందారి. ఆ భావన కలిగిందే తడవు, ఇంకా ఆగలేదు. ఇంకా పుట్టింట్లో అవుతున్నాడు, ఇప్పుడే టికెట్లు కొని లేకపోతే కార్గులు, నాన్న ఎక్కేస్తాను నేను వెళ్ళిపోతాను అని అన్నట్టుగా వెంటనే అక్కడ ఉండేటటువంటి శటగోపుల వారి దగ్గరికి వెళ్ళి వారి అనుమతిని తీసుకుని వెంటనే బయలుదేరి ఆ శ్రీరంగానికి ఏం చేసేసారు అనమాట. అంటే ఎంత స్పీడ్ కాదని చెప్తున్నారు. బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు, వెళ్ళేప్పుడు శ్రీరంగంలో బయలుదేరారండి, ఫలానా దారిలో వెళ్ళారండి, ఆ దారిలోంచి ఈ క్షేత్రం సేవించారండి, ఆ క్షేత్రం నుంచి ఆళ్వారి దగ్గరికి వెళ్ళారండి అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, వెంటనే ఏరేశారు. అంటే ఆ తొందరపాటు చూపిస్తున్నారు అనమాట చెప్పడంలో. అది అందం అనమాట. అది అందం పట్టుకోవాలి మనం. తొందరపాటు చూపిస్తున్నాం. ఎలా అయితే పుట్టింటి టకటక అప్పటికప్పుడు కారు పురమాయించుకుని బయలుదేరి వచ్చేసేటటువంటి భార్యలాగా రంగనాథుడి దగ్గరికి టకటక వచ్చి చేరిపోయారండి. చేరిపోయి పెరుమాళ సేవిత్తుక్కోండి, మళ్ళీ వెంటనే పెరుమాళ సేవిత్తుక్కోండి అనేశారు. వెంటనే వాళ్ళు ఆయన చూసేసినట్టుగా అనమాట ఆయన్ని రంగనాథుడిని సేవిస్తూ ఉన్నారు. అక్కడ ఉండి పరమత నిరసన పూర్వకమా స్వమత స్థాపనం పండికొండు, ఇతర మతాలను నిరసిస్తూ స్వమతాన్ని స్థాపిస్తూ అక్కడ శ్రీరంగ క్షేత్రంలో మనవాళ్ళ మామూలు ఏం చేస్తున్నారట. ఎలాగా, విశేషమా శేషావతారమెన్ను మధుంతోత్త, విశేషంగా వీరు ఆదిశేషుల వారి అవతారం అనేటటువంటి విషయం అందరికీ తెలిసేటట్టుగా పెరియ పెరుమాళ్ పరిసరత్తిలే, రంగనాథుడి పరిసరంలో మఠం ఉందిగా దగ్గర అనమాట. అక్కడి నుంచి సరిగ్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. సుఖమే అటు పక్క నుంచి వెళ్ళిపోతే తాయారు సన్నిధికి వెళ్ళిపోవచ్చు, ఇటు పక్క నుంచి వెళ్ళిపోతే పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళిపోవచ్చు. అలాగే రెండు వైపుల నుంచి ఎటు వెళ్ళినా పెరుమాళ్ళు తాయార్ల సన్నిధులకు వెళ్ళి సేవించడానికి వీలుగా అక్కడ సుఖమే వాండుకొండిరుందా హాయిగా వేం చేసి ఉన్నారండి మనవాళ్ళ మామూలు. శ్రీరంగ క్షేత్రంలో స్వమత స్థాపనం చేస్తూ పరమతాలని నిరసిస్తూ హ్యాపీగా మనవాళ్ళ మామూలు ఉంది. అప్పుడు ఏం జరిగింది, ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి గురువు గారి దగ్గరికి వచ్చి శిష్యులుగా చేరారా? అలా చేరినటువంటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని కటాక్షించారా, కటాక్షించలేదా, ఏమిటండి ఈ వ్యవహారాలన్నీ అంటే రేపే విందామని ఆపుతున్నారు అనమాట ఇక్కడికి. శ్రీమతే రమ్యజా మాతృ నిద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం.